జీవితం అనే ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని అందరికీ ఉంటుంది. కానీ నిరంతరం బోలెడు సమస్యలు, నిత్యం బోలెడు మనస్పర్ధలు. ఆరోగ్యంగానూ ఆర్థికంగానూ అంతా సవ్యంగానే ఉన్నా మనసులో ఏదో తెలియని వేదన. ఎన్ని సమస్యలు ఉన్నా ఆనందంగా ఉండాలంటే ఓ 6 సూత్రాలు పాటించాలి. మరి అవేంటో తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్యల్లో కూడా మీరు ఆనందంగా ఉండాలంటే పాటించాల్సిన మొదటి సూత్రం, ఆనందాన్ని నటించండి. సమస్యల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఎలా ఉంటామని చాలా మంది అంటుంటారు. అలాంటప్పుడు కనీసం ఆనందాన్ని నటించే ప్రయత్నించండి. ఇది మీ మనసులో ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది. ముందు మీ మనస్సును బాధ నుంచి కొంత ఉపశమనం పొందేలా చేస్తుంది. రెండవది, ప్రకృతికి దగ్గరగా ఉండండి. మనిషికి ప్రకృతికి మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి మీలో ఆనందానికి బాటలు వేస్తుంది. కాసేపు నీలాకాశాన్ని చూసినా, వెన్నెలలో గడిపినా, ఎగిరే పక్షుల గుంపుని గమనించినా, చెట్లని తడిమి చూసినా మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకోవడాన్ని గమనించగలం. మూడవది, వర్తమానంలో జీవించండి. మనిషికి ఉండే అదృష్టము దురదృష్టము అతని మెదడే. అది ఎంతగా విశ్లేషించగలదో అంతగా విచారించగలదు కూడా. అలాంటి మెదడుని గతం తాలూకు బాధాతప్తమైన జ్ఞాపకాలలోనో, భవిష్యత్తులో ఏం జరగనుందో అన్న భయంతోనో కాకుండా వర్తమానంలో నిలిపి ఉంచగలిగితే చాలా వరకు వేదన తగ్గుతుంది. మనం ఎంత కాదనుకున్నా గతం అనుభవాల రూపంలోనూ, భవిష్యత్తు ప్రణాళికల రూపంలో ఎలాగూ మనలో సుడులు తిరుగుతుంటాయి. అంతకు మించి వాటిని పట్టుకు వేళ్లాడితే మిగిలేది వేదనే. తరువాతది, జీవితం పట్ల స్పష్టత. జీవితం పట్ల చాలా మందికి తమదంటూ ఓ అభిప్రాయం ఉండదు. ఏదో గాలికి సాగిపోయే నావలాగా అలాంటి జీవితాలు గడిచిపోతుంటాయి. సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకోవడమో, తమ అహంకారాన్ని చల్లార్చుకోవడమో వారి ప్రాధాన్యతలుగా ఉంటాయి. అంతేకాని తన ప్రత్యేకత ఏమిటి, ఏం సాధిస్తే తన జీవితపు చివరి క్షణంలో తృప్తిగా శ్వాసని విడువగలం అన్న ఆలోచన ఉండదు. కానీ అలాంటి ప్రశ్నలు మొదలైన తరువాత జీవితంలోని ప్రతి క్షణము విలువైనదిగా కనిపిస్తుంది. అలాంటి జీవితాన్ని గడుపుతూ తన లక్ష్యం వైపుగా ఒక్కో అడుగు వేస్తున్నప్పుడు తృప్తితో కూడిన ఆనందం లభిస్తుంది. తరువాతి అంశం, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ అనారోగ్యం వచ్చేదాకా ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. రోజు కాసేపు వ్యాయామానికి కేటాయించడం కాలయాపన కాదు, అది మన జీవిత కాలాన్ని పెంచుకునే సాధనం. అనారోగ్యంగా ఉన్న శరీరంతో మనసు కూడా చిన్నబోతుంది. అందుకని వ్యాయామం, శరీర శ్రమ, పోషకాహారం పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. బంధాలను నిలుపుకోండి. మన దగ్గర డబ్బు ఉండవచ్చు, ఏదన్నా అవసరం వస్తే ఆ డబ్బుతో పని జరగవచ్చు. కానీ మన కోసం బాధపడే ఓ 4 మనుషులు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు. డబ్బు లేకుండా ఈ లోకంలో పని జరగవచ్చు, కానీ మనుషుల తోడు లేకుండా జరిగే పనిలో జీవం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపండి. పాతకాలపు మిత్రులని, బంధువులని అప్పుడప్పుడు పరామర్శిస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఆనందం ఫలానా లక్షణంలో ఉంది, ఫలానా పని చేస్తే వస్తుంది అని 5-6 సూత్రాలు చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆనందం మన మనసులో ఉంది. మరి ఏం చేస్తే అది వెలికి వస్తుందో తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకనే ఆనందానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తమదైన ఓ జాబితా ఉంటుంది. మరి మీ జాబితా ఏమిటో శోధించి చూసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.